మా నియోజకవర్గంలో ఒక ఈద్గా గ్రౌండ్ ఉంది. రోడ్ నెంబర్ 10లో ఈద్గా గ్రౌండ్ ఉంది అధ్యక్ష. ఆ ఈద్గా గ్రౌండ్లో సిపిడిసిఎల్కి మన ఒక సబ్ స్టేషన్ గురించి ల్యాండ్ అలాట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఇప్పుడు రంజాన్ నడుస్తుంది, ఈద్గా గ్రౌండ్ అది. దాని పక్కకు వేరే ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలంలో కొంచెం నాకు క్యాంప్ ఆఫీస్కు స్థలం ఇవ్వమంటే అది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. సబ్ స్టేషన్కు నేను లోకల్ ఎమ్మెల్యే ఉంటే నా నాలెడ్జ్ లేకుండా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తే కూడా యాక్షన్ తీసుకుంటారో లేదో అని చెప్పి మీరు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేటువంటి నాకు నా హక్కు ఉంది కాబట్టి, నా ఫండమెంటల్ రైట్ కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ నా ప్రమేయం లేకుండా, నా యొక్క ప్రెజెన్స్ లేకుండా అక్కడ ఫౌండేషన్ వేశారు. నేను పోయి నా రెగ్యులర్ స్టైల్లో పలగొట్టాను పోయి. ఎందుకంటే ఇక నాకు వేరే ఆప్షన్ లేదు కదా సార్. ఆప్షన్ ఉన్నప్పుడు అంటే వేరే తీరు చెప్పొచ్చు. సో మరి మంత్రి గారు ఉన్నారు కాబట్టి, భట్టి గారు ఉన్నారు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వారి నోటీస్ తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇక తర్వాత చెప్తా ఉండు రాజుబాయి నువ్వు సార్. రెండోది అదే చెప్తున్నా, నోట్ అంటారు తర్వాత నోట్ అంటారు రిప్లై వస్తుంది. అబ్బాయి నువ్వు చూడలేదా సార్? ఇంకోటి, నేను రీసెంట్లీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. వాళ్ళు ఏదో ఫంక్షన్ పెట్టుకుంటే పోతే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టరు ప్రిన్సిపల్ వచ్చి నాకేం రిక్వెస్ట్ చేశారంటే, సార్ మాకు గుడ్లు మిడ్ డే మీల్లో వస్తుండే, ఇప్పుడు మొదలు ఇస్తున్నారు సార్ అని చెప్పిండు. చిన్న పిల్లలు వచ్చి నేను రోజు ఎన్ని గుడ్లు అయితే 20 చెప్పు నేనే పంపిస్తా అని చెప్పిన. మరి ఆ పిల్లలకు మనం ఇవ్వాలి కదా అధ్యక్ష గుడ్లు, అది ఒకసారి ఆలోచించండి. రెండోది, ఆ స్కూల్స్లలో ROR ప్లాంట్స్ పెట్టమని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను. మరి ఇప్పటిదాకా బడ్జెట్ నా ఏదైతే రెగ్యులర్గా వచ్చే బడ్జెట్లో ఇచ్చాను. కానీ ఒక ROR, ఒకటేమో NBT నగర్లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది అసలు, చాలా పెద్దది, సుమారు 2000 మంది విద్యార్థులు చదువుతారు. జూబ్లీహిల్స్లో అలాగే ఉంది, ఆడ కూడా ROR ప్లాంట్ అడిగాను, అవ్వలేదు. ఇంకోటి, ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను. నోట్ చేసుకుంటామంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లో వేస్తాం ఆ పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను. ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను.